మెడిసిన్ తీసుకోవాలన్నా అవి కూడా పాంచభౌతిక ద్రవ్యాలతోనే తీసుకుంటాం వాటివే. అంటే మన బాడీలోని నిన్న చెప్పాను కదా సమ అవస్థలో ఉండాల. మన బాడీలో ఉన్న త్రిదోష అవనియండి, ధాతు అవనియండి, అగ్ని అవనియండి, అవన్నీ అవస్థలో ఉన్నప్పుడే మనం హెల్దీగా ఉండగలం. భౌతికం అస్మిన్ అర్థే. ఇది రాసుకోండి, నోట్ చేసుకోండి శ్లోకం. ఓం నమః. సర్వం ద్రవ్యం పాంచభౌతికం అస్మిన్ అర్థే. హెల్త్ డెఫినిషన్ చెప్పాను. సమదోషా సమాగ్నిశ్చ. సో ఫస్ట్ ఏంటి? సమదోష. దోషాలు ఎన్నని చెప్పాను? 4 శారీరక దోషాలు 3 అండ్ మానసిక దోషాలు 3. శారీరక దోషాలు ఏంటంటే ఇది ఒక చిన్న కాలం లాగా చేసేసుకోండి. వాత పిత్త కఫ్ ఒక దాని కింద ఒకటి రాసేసుకుని దానికి ఏం చేయను దానికన్నా ఎదురుగా రాసుకోండి. లైక్ ఇలాగా 3 కాలం లాగా చేసేసుకోండి. వాత దోషంలో ఏంటంటే వాయు మహాభూతం మెయిన్లీ ఉంటది అండ్ ఆకాశ్ మహాభూతం. పిత్ దోషంలోని అగ్ని మహాభూతం ముఖ్యంగా ఉంటది అన్నమాట. అగ్ని మహాభూత్ ముఖ్యంగా అండ్ జల్ మహాభూత్. నెక్స్ట్ కఫ్ మహాభూత్. కఫ్ దోషం జల్ ఇంకా పృథ్వీ మహాభూతం ఈ రెండిటితోని మెయిన్లీ తయారవుతుంది. చెప్పండి. కఫ్ దోషం జల్ అండ్ పృథ్వీ మహాభూత్. మనకి ప్రకృతిలోని వాత దోషాన్ని వాయు అంటే గాలి, దాంతో కోరిలేట్ చేసుకుంటాను. నెక్స్ట్ పిత్త దోషాన్ని సూర్యుడు, సన్. కఫ్ దోషాన్ని మూన్, చంద్రుడు తో కోరిలేట్ చేస్తుంది. సో వాత దోషం వాయు ఈ రెండు దేనికి కారణం అంటే మూమెంట్స్ కి. అన్ని వైపులు మూమెంట్స్ దాని వల్లే అవుతాయి, మన బాడీలో కానివ్వండి ప్రకృతిలో కానివ్వండి. పిత్త దోషం వల్ల ట్రాన్స్ఫార్మేషన్ అండ్ డైజెషన్. అంటే బయట సూర్యుడు కాంతి వల్లే మొక్కలు వాటి ఆహారం తయారు చేస్తాయి, అవి తీసుకున్న జంతువులకు కూడా. సో సూర్యుడు లైటింగ్ అవసరం. సో దాని పని ఏంటంటే డైజెషన్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్. ఇప్పుడు పిత్త మహాబుద్ధి మన బాడీలో ఎలా రిలేషన్ ఉందో నెక్స్ట్ అగ్ని చెప్పినప్పుడు చెప్తాను. అండ్ కఫ్ దోషం ఏమొచ్చి చంద్రుడితో రిలేటెడ్. చంద్రుడి గుణాలు ఎలాగుంటాయి అంటే ఈ నైట్ టైం కొంచెం చల్లగా ఉంటది వాతావరణం, అవన్నీ స్టెబిలిటీ కోసం, యూనియన్ అండ్ స్ట్రక్చర్. అది మెయిన్ గా కఫ దోషం వల్ల తయారవుతుంది. ఓకేనా?
ఇప్పుడు వాత దోషం మన బాడీలో 5 టైప్స్ ఉన్నాయి వాత దోషానికి, అని నోట్ చేసుకోండి. ప్రాణవాయు, ఫస్ట్ ప్రాణవాయు, సెకండ్ ఉదాన వాయు, థర్డ్ సమాన వాయు, ఫోర్త్ అపాన వాయు, అండ్ వ్యాన వాయు. వ్యాన్ సో ఈ ముఖ్యమైన దోషం ఏంటంటే వాత దోషం. అది కూడా మన బాడీలో 5 టైప్స్ ఉంటుంది. ప్రాణవాయు, ఉదానవాయు, సమానవాయు, అపానవాయు అండ్ వ్యానవాయు. మీరు యోగాసనాలు వేసినప్పుడు ఈ ఈ వాయువునే మీరు సమ్యక్ స్థితికి తెస్తుంటారు అన్నమాట. ఆ ఆసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా ఈ మెయిన్ వాయు ఫంక్షనింగ్ నే కరెక్ట్ గా చేసుకోవాలా. అది హెల్త్ కి మెయిన్ రీజన్. ఓకే, సో ఇప్పుడు ప్రాణవాయు మెయిన్లీ ఏ ప్లేస్ లో ఉంటది? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. లంగ్స్, హార్ట్, ఈ ప్లేసుల్లోని అంతా ప్రాణవాయువు ఉంటది. ఉదాన వాయువు ఎక్కడ ఉంటుందండి? మనం మాట్లాడుతున్నాము, కంఠ, నాభి స్థలం, ఇవన్నీ ఉదాన వాయువు ప్లేసులు. మెయిన్లీ బాడీ మొత్తంలో అన్ని వాయువు 5 టైప్స్ ఉంటాయి, కానీ బేసికలీ ఎక్కువ ఈ ప్లేసుల్లో ఉంటాయి. సమాన వాయువు ఎక్కడ ఉంటదంటే పెన్క్రియాస్, పక్వాశయం, వీటిలోనే ఉంటది. అపాన వాయువు లోవర్ బాడీ పార్ట్స్ లోని యూరిన్ స్టూల్ పాస్ చేయడం, ఆ కార్యాలన్నీ అపాన వాయువుతో అవుతుంది. అండ్ వ్యాన వాయువు బాడీ మొత్తంలో ఉంటది, స్పెషలీ హార్ట్. ఓకే, ఇలాగా వాత దోషానికి 5 టైప్స్ ఉన్నట్టే పిత్త దోషానికి కూడా 5 టైప్స్ ఉన్నాయి. వాటి పేర్లు ఒకసారి రాసేసుకున్నాం. ఫస్ట్ వన్ పాచక్ పిత్. మేడం ఒకసారి రిపీట్ చేయండి. పాచక్ పిత్, PACHAK, పాచక్. నెక్స్ట్ రంజక్ పిత్, థర్డ్ వన్ సాధక్ పిత్, సాధక్, SADHAK. ఫోర్త్ ఆలోచక్ పిత్. మేడం ఫోర్త్ వన్ ఒకసారి చెప్పండి. ఆలోచక్ పిత్. నెక్స్ట్ భ్రాజక్ పిత్, భ్రాజక్, BH
RAJAK. పాచక్ పిత్ అంటే డైజెషన్ కి సంబంధించిన మాట. స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నిట్లోని పాచక్ పిత్ ఉంటది మెయిన్లీ. నెక్స్ట్ రంజక్ పిత్ అంటే ఏంటంటే కలర్ చేయడం. కలర్ అంటే మన బాడీలో బైల్ జ్యూసెస్ అన్ని సీక్రెట్ అవుతాయి. ఆ బైల్ జ్యూసెస్ పని డైజెషన్. ఇది డిస్టర్బ్ అయినప్పుడే ఏమవుతుందంటే జాయిండిస్ రోగం తెలుసు కదా. అది జాయిండిస్ లో ఏమవుతుందంటే డైజెషన్ అప్పుడు బైలు ఎక్కడికి వెళ్ళి అయితే డైజెషన్ ప్రాసెస్ చేయాలో అది చేయకుండా స్కిన్ వైపు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో స్కిన్, ఐస్ అన్ని ఎల్లోగా కనిపించడం అవన్నీ జాయిండిస్ డిసీజ్. నెక్స్ట్ సాధక్ పిత్. ఇది హార్ట్ లో ఉంటది. హార్ట్ లోని రెగ్యులర్ గా హార్ట్ బీట్ 76 times అవన్నీ అవ్వడానికి కారణం సాధక్ పిత్. నెక్స్ట్ ఆలోచక్ పిత్ అంటే ఐస్ లోని మనం చూస్తాము ఏమైనా ఏం కలర్స్ ఉన్నాయో, అది ఎంత బ్రైట్నెస్ ఉందో అవన్నీ తెలిసేది ఈ ఆలోచక్ పిత్ వల్ల. నెక్స్ట్ రాజక్ పిత్. ఇది మెయిన్లీ స్కిన్ లో ఉంటది. అది దానివల్లే కలర్స్, ఒకళ్ళు తెల్లగా ఉన్నారు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు, ఒకళ్ళు బ్రౌనిష్ కలర్, కొందరికి అది ల్యూకోడర్మా డిసీజ్. దానికి కారణం కూడా ఈ భ్రాజక్ పిత్తలో తేడా ఉన్నప్పుడే ఆ డిసీజ్ వస్తాయి. సో స్కిన్ డిసీజ్ లో వచ్చేవి అది అవుట్ సైడ్ సిమ్టమ్స్ అన్ని భ్రాజక్ పిత్త వల్ల వస్తాయి. నెక్స్ట్ కఫ్ దోషానికి కూడా 5 types ఉన్నాయన్నమాట. అది కూడా నోట్ చేసుకోండి. క్లేదక్ కఫ్. ఫస్ట్ వన్ క్లేదక్ కఫ్. సెకండ్ వన్ అవలంబక్ కఫ్. అవలంబక్ కఫ్. AVLAMBAK అవలంబక్ కఫ్. నెక్స్ట్ బోధక్ కఫ్. BODHAK. అది మీరు తెలుగులోనైనా నోట్ చేసుకోండి, అదేం పర్వాలేదు. జస్ట్ నేను స్పెల్లింగ్స్ చెప్తున్నా. నెక్స్ట్ టర్పక్ కఫ్. TARPAK టర్పక్ కఫ్. నెక్స్ట్ శ్లేషక్ కఫ్. SHLASHAK. శ్లేషక్ కఫ్. శ్లేష్మ అంటారు కదా, శ్లేష్మ, అది శ్లేషక్ కఫ్ అని నోట్ చేసుకోండి. క్లేదక్ కఫ్ ప్లేస్ ఏంటంటే స్టమక్ డైజెషన్ ప్రాసెస్ కి మన డైజెస్టివ్ ట్రాక్ లోని స్టమక్ లోనే ఫస్ట్ ఫుడ్ వెళ్తుంది. అక్కడే డైజెషన్ మెయిన్లీగా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే
ఒక యాసిడ్ ఉంటది, అది చాలా ఎక్కువ, అంటే అందులోని ఏమంటారు ఐరన్ అది ఉంటాయి కదా మేకులు, ఒక మేక్ వేసినా డైజెస్ట్ అయిపోతుంది, అది అంత పవర్ఫుల్ యాసిడ్ మాట. కానీ ఒక యాసిడ్ ఉంటే మనం బాడీలో ఏ పార్ట్స్ మిగలవు, అంతలాగా అది స్ట్రాంగ్ యాసిడ్ మాట. సో దాన్ని న్యూట్రలైజ్ చేయించడానికి అక్కడ ఈ క్లేదక్ కఫ్ ఉంటది. ఓకేనా? అది హెచ్సిఎల్ మాతాజీ. ఓన్లీ డైజెషన్ ప్రాసెస్ అవుతుంది, కానీ మన బాడీకి ఏమీ హార్మ్ అవ్వదు. ఏంటండి ఏమడుగుతున్నారు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాతాజీ, అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది చాలా స్ట్రాంగ్ యాసిడ్, దాని pH 2 ఉంటది, అంటే అందులో నేల్స్ వేసిన అంటే మేకులు కూడా కరిగిపోవచ్చు, అంత స్ట్రాంగ్ యాసిడ్ మాట బయట చూసామండి. బట్ అంత స్ట్రాంగ్ ది మన బాడీలో ఉన్నా మనం నార్మల్ గా ఎందుకున్నామంటే ఈ క్లేదక్ కఫ్ ఏమొచ్చి దాని ఎఫెక్ట్ మన బాడీకి రానివ్వకుండా చూసుకుంటది. నెక్స్ట్ అవలంబక్ కఫ్. అవలంబక్ అంటే ఇది మెయిన్ గా అది ఛాతీ, లంగ్స్ ఈ అన్నిట్లోనే ఉంటది. హార్ట్ యాక్చువల్ గా ఒక బాడీలోని ఒక పాలిథిన్ కవర్ లో ఉన్నట్టు ఒక కవర్ లో ఉంటాయి అన్నమాట. దాని ఆర్గన్ కి దానికి మధ్యన ఒక లిక్విడ్ టైప్ ఉంటది, దాన్ని అవలంబక్ కఫ్ అంటారు బేసికల్. ఎందుకంటే అన్ని బాడీ పార్ట్స్ అన్ని ఒకదానికొకటి ఇలా రబ్ అవుతూ ఉంటే అన్ని చిరిగిపోయినట్టు అయిపోతాయి. సో దానికి స్మూత్ గా ఉండాలని, ఇప్పుడు వెహికల్స్ చూడండి ఆయిలింగ్ చేయించుతారు, ఆ టైప్ లో అది ఆయిలింగ్ మాట బాడీ పార్ట్స్ కి. బోధక్ కఫ్. బోధక్ కఫ్ ఏంటంటే టంగ్. మన టంగ్ చూడండి ఎప్పుడు కూడా అది తడిగానే ఉంటది, దానికి కారణం ఏంటంటే బోధక్ కఫ్. అది డ్రై అయిపోయింది అనుకోండి, మనం మాట్లాడలేము, ఏమీ చేయలేము అసలు. సో టంగ్ ప్రాపర్ ఫంక్షనింగ్ కారణం బోధక్ కఫ్. తర్పక్ కఫ్ ఏంటంటే, తర్పక్ కఫ్ మన తల మీద మస్తిష్కకి చుట్టూ కూడా ఒక కవర్ లాంటిది ఉంటది, ఆ కవర్ కి బ్రెయిన్ కి మధ్యన ఒక లిక్విడ్ ఉంటది, అదంతా తర్పక్ కఫ్ తోని కోరిలేట్ చేసుకోవచ్చు మనం. ఫిఫ్త్ వన్ శ్లేషక్ కఫ్. శ్లేషక్ కఫ్ ఏంటంటే గ్రీజింగ్ టైప్ అని. మన బాడీలో ఉన్న జాయింట్స్ కి మధ్యన సాఫ్ట్ టిష్యూస్ లిక్విడ్ అదంతా ఉంటది, అది శ్లేషక్ కఫ్ అంటారు. దానివల్లే అవి తగ్గినప్పుడే జాయింట్స్ పెయిన్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏంటమ్మా? శ్లేషక్ కఫ్. శ్లేషక్ కఫ్ జాయింట్స్ మధ్య ఉంటది. నీ జాయింట్ ఉన్న కారణం ఏంటంటే మన బాడీలోనున్న జఠరాగ్ని మెయిన్ కారణం. దానివల్లే డైజెషన్ అంతా ప్రాపర్ గా అయ్యి మనకి కావాల్సిన టిష్యూస్ అవన్నీ తయారవుతాయి ప్రాపర్ గా, అండ్ వేస్ట్ ప్రోడక్ట్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి, అండ్ మనం హెల్దీగా ఉంటాం. మనిషి పుట్టేటప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉంటాడా, తర్వాత అలాగ పెద్దోడు అవుతున్నాడా. సో అది పెద్దోడు అవడానికి కారణం ఏంటంటే మెయిన్ జఠరాగ్ని. అగ్ని అంటే ఏంటి? అగ్ని అంటే ఏంటి చెప్పండి? వేడి మేడం. ఖండించేది అని, మంట, దహించేది అని. సో ప్రకృతిలో బయట మనం చూస్తున్నది అగ్ని అంటే మనం గ్యాస్ పొయ్యిలో వచ్చే అగ్ని అవ్వచ్చు, బయట ఎక్కడైనా అన్నిటిని అగ్ని అంటాం. అలాగే మన బాడీలోని అగ్నికి సంబంధించింది ఏముంది? పిత్త దోషం ఉంది. ఓకేనా?
సో అగ్ని డెఫినేషన్ ఒకసారి రాసుకోండి. ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేడం తెలుగులో చెప్పండి. అగ్ని ద్వారా శరీరంలో పాచన క్రియ జరుగుతుంది. ఇంగ్లీష్ లో పాచన కూడా క్రియ జరుగుతుంది. డెఫినిషన్ ని ఇంగ్లీష్ లో కూడా చెప్పేయండి. డెఫినిషన్స్ మేడం గారు, ఇట్ ఈస్ జస్ట్ 2 లైన్స్ ముందు ఇంగ్లీష్ లో డెఫినేషన్ రాసేసుకోండి. ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెషన్ అండ్ మెటబాలిజం. సో అగ్ని ద్వారా మన శరీరంలోని పాచన క్రియ, చయాపచయం జరుగుతాయి. ఓకే, చయాపచయం అంటే ఏంటంటే, చయ అంటే క్రియేట్ చేయడం, తయారు చేయడం, అపచయం అంటే డిస్ట్రక్ట్ చేయడం. ఇప్పుడు ఇన్ జనరల్ మీకు తెలుసు మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ కూడా అన్ని 90 days లో మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా మళ్ళీ కొత్త సెల్స్ లో రిప్లేస్ అయిపోతూ ఉంటది అన్నమాట. అవన్నీ మనకు తెలియకుండా జరుగుతుంటాయి. మనం తినే ఆహారం ఫస్ట్ ఏమవుతుంది, మన బాడీ పాంచభౌతిక, మనం తినే ఆహారం కూడా పాంచభౌతిక. అది తిన్నాక డైజెస్టివ్ ప్రాసెస్ ఎలాగ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నోట్లోనే సలైవా ద్వారానే స్టార్ట్ అయిపోతుంది. సలైవా అంటే ఏమంటారు, ఇది చొంగ అంటారా, ఏంటంటారు, లాలాజలం. ఆ లాలాజలం ద్వారా అది మిక్స్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది అలా మూమెంట్ అయ్యి కిందకి వెళ్ళి స్టమక్ లోకి చేరేసరికల్లా అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని రకాలు ఉంటాయి. అది డైజెషన్ అయిపోయి చిన్న పేస్ట్ లాగా తయారైపోయి ఇంకా డైజెషన్ అయ్యి అందులోని కొన్ని మనకి న్యూట్రిషియస్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో అవన్నీ అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి స్టమక్ లోని కొన్ని సెల్స్ ద్వారా. ఇంకా అలాగ కిందకి వెళ్తూ మనది స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ అన్నిట్లోని డైజెషన్ ప్రాసెస్ అవుతూ ఉంటది. లాంగ్ ఇంటెస్టైన్ ఎంత దాని లెంత్ తెలుసా ఎవరికైనా? 900 meters. మీటర్స్ మేడం, 6 meters. 6 to 7 meters ఉంటుంది. 7 ఓకే, 7 మన హైట్ ఎంత ఉన్నది? 8 meters. 5 మాక్సిమం 5 వరకు అనుకోండి, 6.5. 2 meters కూడా హైట్ లేదు, కానీ మన బాడీలో ఉన్నది స్మాల్ ఇంటెస్టైన్ 7 feet ఉంటది. అది ఎలాగుంటది, ఎందుకంటే మన బాడీలోని డైజెషన్ అయిపోయాక అవన్నీ అబ్జార్బ్ అవ్వడానికి ఆ లాంగ్ ట్యూబ్ నుంచి ప్రాసెస్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అక్కడ వేరే టైప్ సెల్స్ ఉంటాయి, అది ఏమి అబ్జార్బ్ చేసుకోవాలో అవి అబ్జార్బ్ చేసుకుంటూ వెళ్తాయి. అండ్ వేస్ట్ ప్రోడక్ట్లు ఏమొచ్చి యూరిన్, స్టూల్ ద్వారా బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా?
ఇది ఒక సింపుల్ డైజెస్టివ్ ప్రాసెస్. ఇది ఏంటంటే మోడర్న్ ఎలోపతి ప్రకారం ఇవన్నీ చెప్తున్నాం. ఇది ఈజీగా అందరికీ అర్థమవుతుంది. మన ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే డైజెషన్ కి మెయిన్ కారణం అగ్ని. అగ్ని మహాభూతే మన బాడీని యాక్చువల్ గా స్టేబుల్ గా పెట్టడానికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజన్ అది. మనం తినేవి ఒకవేళ డైజెషన్ అవ్వవు, ప్రాసెస్ అవ్వవు అంటే మనం ఎన్ని రోజులు ఉండలేము అసలు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ డైజెస్టివ్ ప్రాసెస్ అగ్ని. సో అగ్నికి యాక్చువల్ గా ఆయుర్వేదని అగ్నికి చికిత్స అంటారన్నమాట. అంటే అగ్నిదే ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం మెయిన్. ఫస్ట్ అగ్నిది ట్రీట్మెంట్ అండ్ యోగాసనాల్లోని కూడా ఈ 3 దోషాల్లోని ఈక్విలిబ్రియం తేయడానికి ట్రై చేస్తారు, ప్లస్ అగ్ని దోషాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో అగ్ని బేసికలీ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెషన్. అండ్ ఈ అగ్ని కూడా అకార్డింగ్ ఆయుర్వేద 3 టైప్స్ అగ్నిలు ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ జఠరాగ్ని. జఠరాగ్ని. సెకండ్ ఏమో భూతాగ్ని. భూతాగ్ని అంటే ఈ పాంచభౌతిక ద్రవ్యాలు మనం తీసుకుంటున్నాం. సో పాంచభౌతిక ద్రవ్యాలను డైజెస్ట్ చేయడానికి వాటికే స్పెసిఫిక్ భూతాగ్ని అని ఉంటుంది. సో భూతాగ్ని అగైన్ 5 టైప్స్ ఉంటాయి. నోట్ చేసుకుంటారా? చెప్పండి మేడం. భూతాగ్ని నిన్న మహాభూతాలు ఏంటంటే విన్నాం. ఫస్ట్ మహాభూతం ఏంటి? వాయు, ఆకాష్. ఆకాశ్ మహాభూతం. సో ఫస్ట్ భూతాగ్ని ఏంటంటే ఆకాశాగ్ని. సెకండ్ ఏంటి మహాభూతం? వాయు. వాయు. సో సెకండ్ అగ్ని ఏంటి భూతాగ్నిలోని? వాయువాగ్ని. థర్డ్ అగ్ని. అగ్ని, అగ్ని మహాభూతం. సో థర్డ్ వన్ ఈజ్ ఆగ్నేయాగ్ని. ఆగ్నేయాగ్ని. ఫోర్త్ వన్ ఆప్యాగ్ని. ఫోర్త్ మహాభూతం జల్ మహాభూతం. జల్ కి పర్యాయ శబ్దం ఉంది ఆప్య అనేసి. సో దీన్ని ఆప్యాగ్ని కూడా అనొచ్చు, మీరు జలాగ్ని అని కూడా రాసుకోవచ్చు, పర్వాలేదు. ఐదోది పృథ్వీ మహాభూతం. సో భౌమ్యాగ్ని. ఓకే మేడం. ఓకేనా? ఇది 5 టైప్స్ ఆఫ్ భూతాగ్నిలయ్యే. మనం తీసుకునే ఆహారం ఏముంటది? ఈ పంచభౌతిక తత్వాలతోనే తయారైంది మనం తీసుకున్న ఆహారం. ఇప్పుడు రైస్ తీసుకున్నామంటే రైస్ లోనేముంటది? పృథ్వీ మహాభూతం ఎక్కువ ఉంది, జల్ మహాభూతం ఎక్కువ ఉంది. సో ఈ రెండిటికి ఏంటి డైజెషన్ ప్రాసెస్ కోసం ఏమవుతుంది? పృథ్వీ మహాభూతది అగ్ని, భౌమ్యాగ్ని, జలాగ్ని, ఇవి 2 కలిపి ఎక్కువ వర్క్ చేస్తాయి అన్నమాట దాని మీద. ఓకేనా? ఇప్పుడు మజ్జిగ, జ్యూసెస్ ఇవన్నీ తీసుకున్నామంటే అందులోనేముంటాయి? జలం, వాటర్ కంటెంట్, జల్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో జలాగ్ని దానికి ఎక్కువ పనిచేస్తుంది. అలాగని ఓన్లీ జలాగ్నితో ఏమీ డైజెషన్ అయిపోదు. అన్నిటికన్నా బేసిక్ జఠరాగ్నినే ఈ అన్నిటికీ కూడా పవర్ సప్లై చేస్తుంది. ఇప్పుడు మన ఇంటికి కరెంట్ వచ్చిందంటే బయట ఎలక్ట్రిక్ పోల్ మెయిన్ ఉంటది, ఇంకా పెద్దది మన సిటీలో ఇంకా పెద్దవి ఉంటాయి. సో అక్కడ నుంచి కరెంట్ వేరే వేరే ఏరియాలకి ఇంత పాస్ అవుతుంది. మళ్ళీ మన ఇంటికి వచ్చేసరికి స్మాలెస్ట్ యూనిట్.
సో అలాగా మెయిన్ అగ్ని ఏమొచ్చి జఠరాగ్ని, దాని ద్వారానే డైజెషన్ ప్రాసెస్ అవుతుంది. ఆ అగ్నియే ఈ 12 టైప్స్ అగ్నికి కూడా బలం ఇస్తుంది. అంటే ఇదే ఆకాశాగ్ని, వాయువాగ్ని, భూమి అగ్ని, ఈ అన్నిటికీ బలం దాని వల్ల వస్తుంది. సో ఇప్పటికి 6 అగ్నిలు అయ్యాయి, జఠరాగ్ని అండ్ 5 భూతాగ్ని. నెక్స్ట్ సప్త ధాత్వాగ్ని. సప్త ధాత్వాగ్ని చెప్పండి మేడం. ధాతు అంటే ఏంటి? మూలం. ధాతు. అయ్యో మర్చిపోయారా, అప్పుడే మూలం మాతాజీ. ఎలిమెంట్ అదే మెయిన్ అని. నిన్న చెప్పాను కదా, రసం రసం సప్త ధాతువులు చెప్పారు మేడం. సప్త ధాతువులు చెప్పారు మేడం. సప్త ధాతువులు. సో ఆ సప్త ధాతువులదే ఇది ధాత్వాగ్ని మాట. ప్రతి ధాతుకి ఒక్కొక్క అగ్ని ఉంది. సో ఫస్ట్ ధాతు ఏంటి? రసం. రసధాతు. రసధాతు. మళ్ళీ అది సాంబార్ రసం అది కాదు, మన బాడీలోని మనం భోజనం తీసుకున్నాక అది అబ్జార్బ్ అయ్యి ఏదైతే ఫస్ట్ లిక్విడ్ తయారవుతుందో దాన్ని రసధాతు అంటారన్నమాట. సో ఫస్ట్ వన్ రసాగ్ని. సెకండ్ ధాతు ఏంటి? రక్తము. రక్తం. సో రక్తాగ్ని. థర్డ్ మాంసాగ్ని. మాంసాగ్ని. ఫోర్త్ మీరే చెప్పాలి. మేధాతు. ఎస్ కరెక్ట్, మేధాగ్ని. తర్వాత అస్థి, మజ్జి, శుక్రము. మజ్జ. ఆహా, అస్థి. అస్థి ఉంది మాతాజీ. అస్థి. అస్థి చెప్పానండి. అస్థి, మజ్జ, శుక్రధాతు. ఫిఫ్త్ వన్ ఇస్ అస్థ్యాగ్ని. నెక్స్ట్ మజ్జాగ్ని. శుక్రాగ్ని. మజ్జాగ్ని. సెవెంత్ మజ్జాగ్ని తర్వాత శుక్రాగ్ని మేల్, ఇంకా ఫీమేల్ లోనే ఏంటంటే రజో అగ్ని. సో ఇలా 13 టైప్స్ ఆఫ్ అగ్నిస్ మన బాడీలో ఉన్నాయన్నమాట. అందులోని మెయిన్ ఫస్ట్ ది జఠరాగ్ని, దెన్ 5 భూతాగ్ని అండ్ సప్త ధాత్వాగ్ని. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం జఠరాగ్ని ద్వారా డైజెషన్ స్టార్ట్ అయ్యాక ఈ పంచభూతాగ్నిల ద్వారా ఏ తర ఆహారం మనం తీసుకుంటామో ఆ తర అగ్నితోని అవి డైజెషన్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి, ఒకటే లిక్విడ్ లాంటిది తయారవుతుంది, దాన్ని రస్ అంటారు అన్నమాట, రసాగ్ని. సో అకార్డింగ్ టు ఆయుర్వేద ఏంటంటే రసధాతు నుంచి రక్తధాతు తయారవుతుంది, మళ్ళీ రక్తధాతు నుంచి మాంసధాతు నుంచి మేధధాతు నుంచి అస్థిధాతు, అస్థి నుంచి మజ్జ నుంచి శుక్ర. అలాగా
ఒకదాని తర్వాత ఒక ధాతువులు తయారవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు రసాగ్ని ఉందంటే రసాగ్నిది మొత్తం రక్తధాతు తయారైపోదు. అది కొంత పార్ట్ రసాగ్నిలోని రస్ కి వేరే వేరే అవన్నీ ప్లాస్మా, లింఫ్ అవన్నీ ఉంటాయి. అదంతా తయారయ్యాక కొంత పార్ట్ తోని రక్తాగ్నిలోని రక్తధాతు తయారవుతుంది. సో అలా కిందకి వెళ్తూ దానిది ప్రమాణం అంటే ఏంటంటే మెజర్మెంట్స్ అవి తగ్గుతూ వెళ్తాయి. సో అన్నిటికన్నా ఎక్కువ దేని ఉంటదంటే రసాగ్నిది ఉంటది, రసధాతుది. ఆ తర్వాత రక్తధాతు. అలాగా వాటి మెజర్మెంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అయిందా? సో డైజెస్టివ్ జ్యూసెస్ ఏమొచ్చి తయారయ్యాక డైజెస్టివ్ జ్యూసెస్ ద్వారా డైజెషన్ అయిపోయాక రసధాతు తయారయ్యి రసధాతు నుంచి మళ్ళీ వేరే వేరే ధాతులు రక్తాగ్ని అంటే బ్లడ్ సెల్స్ అన్ని తయారవుతాయి. మాంసధాతు అంటే మన బాడీలోని సెల్స్ అవన్నీ తయారవుతాయి. తర్వాత అస్థి, బోన్స్, మేద్ అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలాగా కంటిన్యూ ప్రాసెస్. అందుకే యాక్చువల్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతాయి, ఎక్కువ టైం తీసుకుంటాయి అని అంటారు. సో అది డిసీజ్ ఏ లెవెల్లో ఉంది, ఏ అగ్ని దోషంతో వచ్చింది, అది ఆ లెవెల్ కి అది వర్క్ అయ్యేసరికి టైం పడుతుంది. సో ఇదంతా వేరే వేరే థియోరీలు ఉన్నాయి. ఒక ఋషి ఏమంటారంటే 7 days లో తయారవుతుంది, ఒకళ్ళు అంటారు 1.5 months, ఒకళ్ళు 3.5 months. అలాగా వేరే వేరే టైమింగ్స్ ఉన్నాయి. అంటే మరి మేడం ఇవాళ తిన్నది మనకి 90 రోజులు తయారవుతుందా అని అలాగేం కాదు. అది 24 hours లోని. మళ్ళీ దీంట్లో ఏంటంటే స్థూల రూప్, సూక్ష్మ రూప్ అని ఉంటాయి. స్థూల రూప్ అంటే అది బల్క్ లా కనిపిస్తుంది మనకి. స్థూలుగా అంటే అది 1-2 hours 12 hours లో మాక్సిమం డైజెషన్ అయిపోతుంది. కానీ సూక్ష్మ రూపంలోని అంటే అది ఒక్కొక్క ధాతు లేయర్ లోకి వెళ్ళి అది ఇఫెక్ట్ అవ్వడానికి ఇవన్నిటికీ టైం పడుతుంది. సపోజ్ ఇప్పుడు శుక్రాగ్ని ఉంది, ఎవరికైనా శుక్రాగ్ని అంటే స్పర్మ్ కౌంట్స్ అది తక్కువ ఉన్న మెడిసిన్స్ ఇస్తే అది 90 days కి వర్క్ అవుతుంది. ఇప్పుడు రక్తధాతు తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఎవరికైనా, సో రక్తధాతుది మెడిసిన్స్ ఇచ్చాము పని చేయడానికంటే రక్తధాతు వరకు వెళ్ళడానికి టైం పడుతుంది. అర్థమైందా? ఇలాగా ఈ సప్త ధాత్వాగ్నిది ఇది ఇంపార్టెన్స్ మాట. ఈ ధాత్వాగ్నిలు కరెక్ట్ గా ఉంటేనే మన బాడీ సెల్స్ బాగా తయారవుతాయి. అందుకే చూడండి పుట్టగానే బేబీ ఎంత చిన్నది ఉంటుంది, ఇంకా అది అలాగా పెద్దదవుతూ ఉంటారు. అలాగని చెప్పేసి మనం ఎప్పుడు అలా పెరిగిపోతూ ఉన్నాం. ఒక 18 years 25 years తర్వాత గ్రోత్ ఆగిపోతుంది. హైట్ అయితే 14-15 తర్వాత ఆగిపోతుంది. బట్ అలాగని చెప్పి అక్కడితోని సెల్స్ తయారవడం అయిపోయిందా అనేమి కాదు. సో బాడీలోని తయారయ్యేది దాన్ని చయక్రియ అంటారు. రాసుకున్నారు కదా, అగ్ని ద్వారా చయాపచయం జరుగుతుంది అనేసి. సో బాడీలో కొత్త సెల్స్ తయారవడాన్ని చయక్రియ అంటారు, తయారవ్వడం. అపుచయ అంటే అలాగే అన్ని తయారైపోయి మన బాడీలో ఉంటే ఎక్కడికో ఎంత హైట్ అయిపోతుంది, ఎంత లావ్ అయిపోతాము. కానీ అలాగేమి ఉండదు. అన్నెసెసరీ అన్నీ బయటికి పోతూ ఉంటాయి. డెడ్ సెల్స్ అన్నిటిని బయటకు తీసేది ఒక ప్రాసెస్ ఉంటది. ఆ అన్నిటి వల్ల అందుకు దాన్ని అపచయ అంటారు. అపచయ అంటే ముక్కలుగా చేసేసి బయటికి తీసేయడం. అప్ అంటేనే తగ్గించడం, తీయడం. సో చయాపచయం క్రియ అంటే అది డైజెషన్. అది ఎలా జరుగుతుంది? జఠరాగ్ని, ఈ పంచభూతాగ్ని అండ్ ఈ సప్త ధాత్వాగ్నిల ద్వారా సమ్యక్ అవస్థలో ఉండేటప్పుడు ప్రాపర్ గా జరుగుతుంది. ఓకేనా? సో అగ్ని అంటే ఏంటో అర్థమైందా ఈరోజు? అగ్ని 13 types ఉంటాయి. ఇవి పేర్లు అవి గుర్తుంచుకోవాలా మీరు, ఇది ఎగ్జామ్స్ లో అంతా వస్తాయి. ఓకే, దాని డీటెయిల్. ఇంకా జఠరాగ్ని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే జఠరాగ్ని. మళ్ళీ ఈ జఠరాగ్నికి కూడా 4 types ఉంటాయి. ఈరోజు చెప్పాలా, ఎక్కువైపోయిందా? చెప్పండి మేడం. పర్వాలేదా? లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో తీసుకుందాం, ఈ రోజుకి ఇంత చాలు అనుకుంటే. యాజ్ యువర్ విష్ మేడం.
కానీ అందరూ రెడీ అయితే చెప్పేస్తాను, ఎక్కువ లేదులేండి కొంచెం. మేము రెడీ. ఓకే. జఠరాగ్ని అగైన్ 4 టైప్స్ ఉంటాయి దీనికి. విషమాగ్ని, తీక్ష్ణాగ్ని, తీక్ష్ణాగ్ని, మందాగ్ని, సమాగ్ని. ఎవరికైతే జఠరాగ్ని సమానంగా అంటే ఎంత ఉండాలో అంత ఉన్నదో, సమాగ్ని ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్ గా అవుతుంది. అది ఎంత తిన్నామో అంత అరుగుతుంది. వాళ్ళేమి ఓవర్ వెయిట్ అయిపోరు, అలాగని చెప్పి మరీ సన్నగా ఉండరు. వాళ్ళకి ప్రాపర్ డైజెషన్ అయిపోతుంది. మార్నింగ్ స్టూల్స్ పాస్ చేయడం అన్ని క్లీన్ గా అవుతాయి. సో అది సమాగ్ని. విషమాగ్ని అంటే ఒకసారి భోజనం అరుగుతుంది, ఒకసారి అరగట్లేదు, ఒక రోజు ఎక్కువ ఆకలేస్తుంది, ఒక రోజు తక్కువ ఆకలేస్తుంది. ఈ అన్నిటికీ రీజన్ ఏంటంటే విషమాగ్ని. అండ్ తీక్ష్ణాగ్ని. ఎవరికి అగ్ని తీక్ష్ణంగా ఉంటుందో అంటే వాళ్ళు ఎంత తిన్నా ఎంత చక్కగా అరిగించేసుకుంటారంటే ఎప్పుడు సన్నగా ఉంటారు. చిన్నది వంట పట్టలేదు అంటారు. ఓకేనా? వంట పట్టడం కాదు, ఎక్కువ అరిగిపోతుంటది వాళ్ళకి. ఇది మరీ ఎక్కువ అయితే ఒక మరి రోగం ఉంది సన్నగా మరి. ఉంటారని చెప్పారు మేడం. మరీ ఎక్కువ సన్నగా ఉంటాయి, అది చాలా తీక్ష్ణాగ్ని వాళ్ళకి. తింటారు కానీ మన లావుగా అవ్వరు. అమ్మా రూపాదేవి నీకే ఎక్కువ జఠరాగ్ని ఉంది. అలాగా అందరికి వేరే వేరే ఉంటది. సో తీక్ష్ణాగ్ని ఉన్న వాళ్ళు చక్కగా 10 రొట్టెలు తినేసినా శుభ్రంగా అరిగిపోతుంది, ఏం ఇబ్బంది ఉండదు. కానీ అలగంటపాలకి ఎప్పుడు 10 రొట్టెలే కావాలి, అది కూడా పెద్ద ఇబ్బంది. నెక్స్ట్ మందాగ్ని. మందాగ్ని అంటే వాళ్ళకి డైజెషన్ చాలా, అగ్ని వాళ్ళది చాలా వీక్ గా ఉంటది. పాపం 1 రొట్టె 2 రొట్టెలు తింటారు, కొంచెం అన్నమే తింటారు, అయినా సరే లావుగా ఉన్నారు. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళంటే వాళ్ళు చాలా ఎక్కువ తింటున్నారు అని అనుకోకూడదు. అలాగని చెప్పి సన్నగా ఉన్నారంటే వాళ్ళు తక్కువ తింటున్నారు అని కాదు, వాళ్ళది అగ్ని ప్రభావం అది. సో ఎవరికైతే మందాగ్ని ఉందో వాళ్ళకి ఇది డైజెషన్ ప్రాబ్లం ఉంటది, అంటే తక్కువ అరిగించుకోగలరు. సో వాళ్ళు ప్రాపర్ గా ఈ చూడండి, ఈ సప్త ధాత్వాగ్నిలు ఉన్నాయి చూడండి, దానికి మేధో అగ్ని వరకు ఆ జఠరాగ్ని ప్రభావం ఉండదంతా. అందుకు మేధ ఎక్కువైపోయి అంటే ఫ్యాట్ ఎక్కువైపోయి లావెక్కుతూ ఉంటది. అలాగా విష్మాగ్ని అయింది, తీక్ష్ణాగ్ని అయింది, మందాగ్ని అయింది, సమాగ్ని. సమాగ్ని అంటే ప్రాపర్ గా చాలా లావుగా లేరు, చాలా సన్నగా లేరు, ఓకే, వాళ్ళు పర్ఫెక్ట్ సమాగ్ని ఉన్న దానికి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రకృతి ప్రకారం ఏంటంటే మన ఏజ్ ప్రకారం ఇన్ జనరల్ అది స్టార్టింగ్ 20 years ఏమొచ్చి కఫ్ ప్రకృతిదే, కఫ దోషందే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత 20 years పిత్త దోషంది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే 20 to 40 బిలో అయితే కఫదోషం ఎక్కువ ఉంటుంది. అలా 20 to 40 పిత్త దోషం ఎక్కువ ఉంటది. 40 కన్నా ఎక్కువైతే వాత దోషం అలాగలాగా ఎక్కువ అవుతూ ఉంటది. 60 తర్వాత అయితే అది చాలా ప్రకృతి అవస్థకి వస్తూ ఉంటది. సో ఆ తర్వాత ఏజ్ లోనే ఈ కీళ్ళ నొప్పులు అవన్నీ మొదలవుతాయి. వాళ్ళకి డైజెషన్ ప్రాపర్ గా అవ్వదు, ఇంకా ఆ టైప్. ఎందుకంటే వాళ్ళ బాడీలోని జయ క్రియాలు తగ్గి అపచయ క్రియాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ బాడీలో ఏంటంటే జయ క్రియాలు ఎక్కువ అవుతాయి, అంటే టిష్యూ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. అందుకు వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలా. వాళ్ళు ఎంత తిన్నా అరిగించేసుకోగలరు, వాళ్ళంత మనం తింటే మనం అరిగించుకోలేము. అలాగా, ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ గా ఆ టైంలోని జయ క్రియాలు ఎక్కువ అవుతాయి, వాళ్ళు గ్రోత్ టైము. సో వాళ్ళకి ఫుడ్ అది ఎక్కువ అవసరం పడుతుంది. సో ఇది అగ్నిది ఇంపార్టెన్స్. సో అగ్ని టైప్స్ అండ్ అగ్ని ఎంత ఇంపార్టెంటో అది
జఠరాగ్ని అన్నిటికన్నా ఇంపార్టెంట్. ప్లస్ ఈ అగ్నికి ప్రాపర్ వేలోని వర్కౌట్ చేయడానికి ఏంటంటే వాయు దోషం హెల్ప్ చేస్తూ ఉంటది. ఇప్పుడు అగ్ని ఒక జాగాలో ఉన్నది సరైన దాని మూమెంట్స్ అవి కేవలం వాయు దోషం వల్లే వస్తాయి. అది వాయువుది 5 టైప్స్ చెప్పాం కదా, వ్యానవాయు, అపానవాయు, సమానవాయు, ప్రాణవాయు, ఉదానవాయు. సో వీటి యాక్టివిటీల వల్ల ఇవన్నీ డైజెషన్ అది ప్రాపర్ గా అయ్యి అది బాడీలోని ఎక్కడ ఏ ప్లేస్ లోని ఏ సెల్స్ వెళ్ళాలో ఎలా తయారవ్వాలో అవన్నీ ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? మళ్ళీ కఫ దోషంవి 5 టైప్స్. ఆ కఫ దోషం వల్ల ఇప్పుడు పిత్ యాక్టివిటీ ఎక్కువ అయిపోకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ మనకి కఫ దోషం ఎంత అవసరమో తెలుసు. అంటే ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ జాయింట్స్ మధ్యని గ్రీజింగ్ ఎలిమెంట్ అది తగ్గిపోతే మనకి జాయింట్స్ పెయిన్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అది ఉన్నంత వరకు ఫ్రీగా మూమెంట్స్ ఉంటాయి, నడవడానికి ఏమీ నొప్పి ఉండదు, అదంతా బాగానే ఉంటుంది. ఈ యోగాసనాల్లో ఎస్పెషలీ పవన్ ముక్తాసన్ అందుకే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే వాయు దోషం ఉంది, సరి అయిన క్రియ జరుగుతూ ఉంటే బాడీ అంతా హెల్దీగా ఉంటుంది. ఇది మీరు సూర్య నమస్కారాలు చేస్తారు, సూర్య నమస్కారాల్లోని అదే వాయుని ప్రాపర్ గా పంచ వాయువులు అంతా ప్రాపర్ వేలోని వర్కౌట్ చేసేటట్టు అందులోనే ఆ క్రియాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మాతాజీ. ఓం నమః. ఓం నమః. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. ఓం నమః.